హాయ్. సో, నెక్స్ట్ నేను ఒక ట్రెక్కింగ్‌కి వెళ్ళబోతున్నాను. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో, అది హిమాలయన్ రేంజ్‌లో ఉంటుంది. మనం వేసుకునే నార్మల్ ట్రౌజర్స్ కానీ, షూస్ కానీ, ఎక్విప్‌మెంట్ దానికి సెట్ అవ్వవు. హై టెరెన్ కదా! సో, దానికోసం నేను చూద్దాం ఏమన్నా వెరైటీస్ ఎట్లా ఉంటది. ఆహ్, మనకు పనికొచ్చేవి ఉన్నాయని చెప్పి డెకాథలాన్‌కొచ్చాను. ఇప్పటిదాకైతే నేను తీసుకుంది ఏంటంటే హైకింగ్ పోల్స్. ఇదొకటి నాకు 900 పడింది. 2 తీసుకున్నాను. అక్కడ రెంట్‌కి కూడా తీసుకోవచ్చు. కానీ మనం రెగ్యులర్‌గా ఇదే పనిలో ఉంటాం కదా! ప్రయాణాల్లోనే ఉంటాం కదా! ప్రయాణికుడు కాబట్టి పడుంటది. ఊరికే కొనడం ఎందుకు? సరే ఊరికే రెంట్‌కి తీసుకోవడం ఎందుకు? మా దగ్గర పడుంటందుకు ఇది తీసుకున్నాను. ఇంకా కొన్ని తీసుకున్నాను. మెయిన్‌గా వచ్చింది ట్రెక్కింగ్ షూస్ దానికోసం. ఇప్పుడే చూసాను. చూడండి. చాలా సెర్చ్ చేస్తే ఈ జాకెట్ నాకు నచ్చింది. 999 లోపల పాకెట్ లేదు కానీ ఇన్నర్ పాకెట్స్ లేవు. మనకి కొంచెం కోల్డ్ వెదర్‌లో పనికొస్తుంది. దాంతోపాటు నేను 2 పోల్స్ తీసుకున్నా. ఎక్కేటప్పుడు గ్రిప్స్ బాగుంటాయి. దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో బ్యాక్‌లో పడేసుకుంటే బోలెడు పడుంటాయి. మనం నెక్స్ట్ ఎక్కడికెళ్ళినా పనికొస్తది. ఇదొక్క ట్రిప్పే కాదు. సో ఈ రేంజ్ అన్నమాట. మీకు కావాల్సిన రేంజ్ దొరుకుతుంది. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ హిమాలయన్ రేంజ్‌లో ఉంటుంది. సుమారు 15,000 మీటర్స్ అట్లా ఎక్కాల్సి ఉంటుంది. మనం నార్మల్‌గా వాడే షూస్ పనికిరావు. అస్సలు పనికిరావు. ఆ ట్రైల్స్, ఆ రాక్స్, ఆ స్లిప్పరీ మూమెంట్స్ అన్నిటిని హ్యాండిల్ చేయాలంటే మనకు ఒక మంచి టెరైన్‌లో పనికొచ్చే షూస్ కావాలి. అండ్ ఒక ట్రెక్కింగ్ షూస్ కొనేటప్పుడు ఏమేమి చూడాలో మీకు చెప్తాను. కమ్ హియర్. కమ్. ట్రెక్కింగ్ షూలో ఫస్ట్ మనం చూడాల్సింది గ్రిప్. ఫైనెస్ట్ గ్రిప్ ఉండాలి దీనికి. చూడండి ఎంత థిక్‌గా ఉందో రబ్బర్. సో ఇది మనకు రాకీ టెరైన్స్‌లో స్లిప్ అవ్వకుండా చూస్తది. దాంతోపాటు షాక్ అబ్జర్వర్ చూడండి. దీంతో పాటు మనకి ఫోల్డింగ్ ఎంత ఉంది. ఎక్కుతున్నప్పుడు మనకి రాళ్ళు తగలొచ్చు. దాని నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందా లేదా? లేకపోతే వేళ్ళు నలిగిపోతాయి, చితికిపోతాయి, పిసుక్కయిపోతాయి. చూడండి సాలిడ్ ఉంది. దీంతో పాటు వాటర్ రెసిస్టెంట్. యాంగిల్ ప్రొటెక్షన్. మనం ఒక ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు జస్ట్ స్లిప్ అవ్వకుండా ఉండడానికి. సో ఇన్ని చూడాలి మనం ఒక ట్రెక్కింగ్ షూ కొనేటప్పుడు. నార్మల్ షూకి దీనికి తేడా. కొండలు ఎక్కేటప్పుడు నార్మల్‌గా ఉంటది. పైగా హిమాలయన్ రేంజ్‌లో మనం వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్ షూలో మంచి క్వాలిటీ ఉన్నయి చెక్ చేసుకోవాలి. సో ట్రెక్కింగ్‌కి వెళ్ళేటప్పుడు మనకి ఒక రక్సాక్ కావాలి. సో దట్ ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ మనకు బ్యాక్ పెయిన్ ఏమీ రాకుండా ఎక్కువ వస్తువులు మోసేటట్టుగా ఉండాలి. సో దానికోసం ఇక్కడ వీళ్ళు ఒక 50 లీటర్స్ ఇది 4 క్లాస్. చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇందులో. మొబైల్ పాకెట్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. బట్ ప్రైస్ ఎంత ఇది? 5,000. నేను ఒకటి తీసుకున్నాను ట్రిపోల్ అని చెప్పి. ఆ ట్రిపోలో ట్రైవాకా ఏదో ఉంది. నేను చూపిస్తాను ఆ వీడియో మళ్ళీ. ట్రెక్కింగ్‌కి వెళ్ళినప్పుడు మనం షూస్‌తో పాటు ఒక పెయిర్ స్లిప్పర్స్ కూడా పెట్టుకోవాలి. నాకు తెలిసి స్లిప్పర్స్‌కి బదులు ఈ శాండిల్ పెట్టుకుంటే మనకు వాకింగ్‌కి పనికొస్తుంది. అండ్ వాష్‌రూమ్ అలాంటి వాటికెళ్ళినప్పుడు, సరదాగా బయటికెళ్ళినప్పుడు కూడా పనికొస్తుంది.
మంచు పర్వతాల్లోకి వెళ్ళినప్పుడు స్నో మెల్లిమెల్లిగా పడుతుంటుంది. కొన్నిసార్లు అది కనిపించదు కూడా. అది మెల్లిగా మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి, గొంతుల్లోకి, నోటి ద్వారా వెళ్ళిపోతుంది. తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి మనకు అక్కడ. అది అవాయిడ్ చేయాలంటే మనము ఇది ధరిస్తే చాలు మనకి. ఒకటి విండ్ ప్రొటెక్షన్ ఉంటుంది గాలి నుంచి. తర్వాత స్నో, దుమ్ము నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సో, ఎప్పుడన్నా హైకింగ్‌కి వెళ్తే ఖచ్చితంగా ఇది తీసుకోండి. నేను తీసుకున్నాను. మల్టీపర్పస్ హెడ్ బ్యాండ్ ఇది. మనకి నోస్, తర్వాత హెడ్ కవర్ చేయడానికి అండ్ డస్ట్ ఫ్రీ. ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది నాకు 199 పట్టింది. దీంతో పాటు నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. బుట్టలో ఉంది ఇప్పుడు అది. దిస్ వన్. హై టెరెన్స్‌లో ఏమవుతుందంటే మనకి వెదర్ చాలా ఫాస్ట్‌గా మారిపోతుంది. అంతే ఫాస్ట్‌గా యాక్సెస్ చేయగల ఒక ఎక్విప్‌మెంట్ ఏదో ఒకటి ఉండాలి మనకి. ఇది మనకి టోటల్‌గా హెడ్, నెక్ పార్ట్, ఈ ముక్కు వరకు కవర్ చేస్తుంది. డస్ట్‌కు ప్రొటెక్షన్. పెద్ద ఆటగాడిని కాదు కానీ బ్యాటింగ్ బాగా చేస్తాను. అందుకే బ్యాట్ కనిపించగానే నాకు సడన్‌గా మజిల్ మెమొరీగా బ్యాట్ తీసుకొని ఇలా ట్రై చేశా. మీట్ రెసిస్టెన్స్ బ్యాండ్. మనం ట్రావెల్‌కి వెళ్ళినప్పుడు లేదా మనకు ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నప్పుడు ఈ బ్యాండ్ ఉంటే చాలు మనము వర్కౌట్ కంప్లీట్‌గా చేసేయొచ్చు. ఎలా చేయాలి అవన్నీ మనకు ఆన్‌లైన్‌లో చాలా దొరుకుతాయి. రెసిస్టెంట్ బ్యాండ్ వర్కౌట్ అని. ఇది మనకు 400-1000 రూపాయల వరకు రేంజ్ పడుతుంది. చాలా కంపాక్ట్, చాలా తక్కువ వెయిట్ అండ్ చిన్న ప్లేస్ సరిపోతుంది దీనికి. ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ ఢిల్లీ, దెన్ ఉత్తరాఖండ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఇమాజినేషన్ చేసుకుంటాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. సచ్ ఎ గ్రేట్ థింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో మీరు రెగ్యులర్గా చూడండి ప్రయాణికుడు, సపోర్ట్ చేయండి. యాడ్స్ మాత్రం ఫుల్ చూడండి, డబ్బులు వస్తాయి. వేసుకొని వచ్చేస్తాయి కదా, దానికోసం కూడా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నుంచి. మన అవసరం ఉంటే కొనడానికి. తర్వాత ట్రెక్కింగ్. నై భాయ్ కహా లగా ఉంటారు బతావ్. సైజ్ ఎవరైనా ఎట్లా చెక్ చేస్తారు? నడుము కొలుస్తారు కదా, ఇక్కడ వేరే రకంగా కొలుస్తారు. భాయ్ దిఖావ్. ఇట్లా కూడా చెక్ చేయొచ్చంట. మన నడుము కొలతగా మళ్ళీ మెడ చుట్టుకొలత ఒకటే ఉంటాయంట వన్ సైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందు వీడియోకి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.